ఎప్పటిలాగే ఇవాళ నేను చేసిన ట్రేడ్, కొన్ని స్టాక్స్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్, అలాగే బై అండ్ డిప్ స్టాక్స్. ఓకే, మంచి టెక్నికల్ అనాలిసిస్ చేసి, ఫండమెంటల్ అనాలిసిస్ చేసి బెస్ట్ స్టాక్స్ కొన్ని తీసుకొచ్చాను. అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి ఉంది. సో ఇది జీడిపి, లాస్ట్ క్వార్టర్ జీడిపి, మనకి ఎవ్రీ క్వార్టర్కి జీడిపి రిలీజ్ అవుతుంది కదా, అది 8.4% నుంచి తగ్గి 7.8%కి వచ్చింది. మనం ఈ 4 క్వార్టర్ జీడిపి ఏదైతే ఉందో అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవ్రీ క్వార్టర్ చూడాల్సిన అవసరం లేదు. ఇయర్లీ జీడిపి చూసుకుంటే సరిపోతుంది మనకి. ఓవర్ ద లాంగ్ టర్మ్ మనం ఇన్వెస్ట్ చేస్తుంటాం, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఈ జీడిపి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగైనా పెరుగుతుంది. గవర్నమెంట్ కూడా పెరిగేట్టు దాని క్యాల్కులేషన్ మార్చుకుంటుంది. ఎగ్జాక్ట్లీ మార్కెట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఓకే, కంపల్సరీ ఇది జీడిపి అనేది ఒక గవర్నమెంట్ మ్యానిపులేషన్ లాంటిది. మనకి వాళ్ళు ఆ క్యాల్కులేషన్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. ఈసారి కూడా 2022-23 క్యాల్కులేషన్కి వెళ్ళి మార్చామన్నట్టు చెప్పారు వాళ్ళు. ఓకే, సో బట్ స్టిల్ ఏదేమైనా ఇయర్లీ జీడిపి చూసుకోవాలి, లాంగ్ టర్మ్ స్టోరీస్ లైక్ బిలీవ్ చేయాలి మనకి. ఓకే, సో లాంగ్ టర్మ్ బిలీవ్ చేస్తావు కాబట్టి మనకి మంచి రిజల్ట్సే వస్తాయి. ఈ షార్ట్ టర్మ్లో జీడిపి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎట్లా జీడిపి పెంచుతారు గవర్నమెంట్, కంపల్సరీ లాంగ్ టర్మ్లో పెంచుతుంది కూడా. ఏదో షార్ట్ టర్మ్లో క్వార్టర్ తగ్గొచ్చు కానీ మళ్ళీ పెరుగుతుంది కంపల్సరీగా. గవర్నమెంట్ కూడా పెంచే పనిలోనే ఉంటుంది ఏదో ఒకటి చేసి. ఓకే, సో బట్ స్టిల్ ఇండియా బెటర్గానే ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను చేసిన బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చూద్దాం. ఓకే, మెయిన్లీ బ్యాంక్ నిఫ్టీ చేశాను, నిఫ్టీని కూడా ఫాలో అవుతా కాబట్టి. ఓకే, సో ఇది మీరు చూస్తున్నారు కదా, లెవెల్స్ ఆటోమేటిక్గా గీసేసి ఉన్నాయి. అది టెన్షన్ లేదు. టెన్షన్ వల్ల మార్కెట్ ట్రెండ్ని నేను అర్థం చేసుకోవడం ఆర్ ఐడెంటిఫై చేయడం. ఓకే, అదే పెద్ద తలకాయ నొప్పి. ఇప్పుడు చూసారంటే ఇక గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయినప్పుడు జనరల్లీ ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి కంపల్సరీ వస్తుంది, మెజారిటీ సిచ్యువేషన్ వస్తుంది, బట్ ఈసారి రాలేదు. ఓకే, సో ఏదేమైనా నేనేం చేశాను అంటే ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ రెడ్ లెవెల్ చూసారా, ఇక్కడ నిఫ్టీలో బ్లూ లెవెల్ చూసారా, చాలా స్ట్రాంగ్ లెవెల్స్ అండి. ఈ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ జరిగితే బాగా వెళ్ళిపోతుంది, లేదా రివర్స్ అయి పైకి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ నుంచి రివర్స్ అయితే కంపల్సరీ పైకి వెళ్తుంది మోస్ట్లీ. ఓకే, బట్ మార్నింగ్ లెవెల్స్ ఎప్పుడు వీక్ ఉంటాయండి. ఒక 5-10 మినిట్స్ వరకు లెవెల్స్ అనేవి వీక్ ఉంటాయి మనకి. ఓకే, సో ఈ రెడ్ బ్లూ లెవెల్ ఏదంటే ఒక మధ్యాహ్నం 12 తర్వాత, ఒక 11 తర్వాత, ఎగ్జాక్ట్లీ 2కి బాగా వర్క్ అవుతాయి అనమాట లెవెల్స్. ఓకే, ఎగ్జాక్ట్లీ రివర్స్ అవ్వడం బాగా జరుగుతాయి అనమాట ఈ లెవెల్స్లో. ఓకే, ఇక్కడ చూస్తే గ్యాప్ డౌన్ అయింది, కానీ ఇక్కడ నా టెన్షన్ అయితే మళ్ళీ రివర్స్ అయ్యి గ్యాప్ని ఫిల్ చేయడానికి పైకి వెళ్తుందేమో అని. కానీ ఇక్కడ చూస్తే ఈ లెవెల్స్ పైన సపోర్ట్ తీసుకుంటలేదు, రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఆ కాన్ఫిడెన్స్తో నేను సెల్ చేశాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సెల్ చేశాను. ఓకే, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది జనరల్ అయితే, బట్ తీసుకొని ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి, ఫిల్ చేసి పడాలి, లేదా ఫిల్ చేసి పైకనే వెళ్ళాలి. బట్ ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి వెళ్ళలేదు. బట్ స్టిల్ నేను రిస్క్ తీసుకొని ఒక రెడ్ క్యాండిల్ పడ్డది కాబట్టి, ఇక్కడ రెడ్ పడ్డది కాబట్టి నేను సెల్ చేశాను. ఓకే, ఇక్కడ సెల్ చేశాను. ఓకే, ఎందుకు సెల్ చేశానంటే ఇట్స్ క్లియర్, ఇక్కడ నిఫ్టీ కూడా ఇక్కడ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ పట్టేది, దాని తర్వాత రెడ్ కిందికి వెళ్తుంది అని ఇండికేషన్ ఇస్తుంది. ఇంకోటి లెవెల్స్ కూడా వీకే ఉంటాయి మార్నింగ్. ఓకే, సో సెల్ చేశాను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడే సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఇక్కడ చాలాసేపు వెయిట్ చేశాను ఇంకా కిందికి వెళ్తుందేమో అని. అంటే ఇప్పుడు చూసారా, నేను ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను కదా. ఓకే, ఈ రెడ్ వరకు వెయిట్ చేయొచ్చు. నిఫ్టీ ఎప్పుడైతే ఇక్కడ హిట్ అవుతుందో అక్కడ నేను ఎగ్జిట్ అయిపోవచ్చు, కానీ అంతసేపు నేను ఎక్కువ హోల్డ్ చేయను ట్రేడ్ అనేది. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీని చూసి ఎంటర్ అయినా నేను ఎగ్జిట్ అవ్వాల్సిన నిఫ్టీని చూసి ఈ రెడ్ లెవెల్లో అవ్వాలి. ఓకే, అలాగే చేస్తుంటాను. నిఫ్టీని చూసి నేను ఎగ్జిట్ కూడా అవుతూ ఉంటాను, ఎగ్జాక్ట్ బ్యాంక్ నిఫ్టీ ఫాలో అని. ఇక్కడ వరకు వెయిట్ చేస్తుంటే మనకి మంచి లెవెల్ దగ్గర వచ్చేది, మంచి ప్రాఫిట్ వచ్చేది బేసికల్ చెప్పాలంటే. బట్ నేను వెయిట్ చేయలేదు, తొందరగా ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, సో సింపుల్, ఇక్కడ సెల్ చేశాను, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా వెయిట్ చేస్తుంటే నిఫ్టీ ఇక్కడ హిట్ అయ్యేంత వరకు మంచి ప్రాఫిట్ వచ్చేది మనకి. ఓకే, బట్ తొందరగా ఎగ్జిట్ అయిపోయాను నేను. ఓకే, ఇప్పుడు బిట్కాయిన్ చూస్తే మనకి ఇది ఒక బాక్స్ గీసుకుందాం ఇట్లా ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా ఒక బాక్స్ గీసుకుందాం. ఇది నేను ఓపెనింగ్ కన్నా హై, ఇది ఒక లో అనుకుందాం. ఓకే, ఇక్కడ గీసుకోలేదు, ఇక్కడ ఆల్రెడీ పివట్ ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేద్దాం. ఇటు బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఓకే, ఇక్కడ సెల్ చేస్తే మనకు టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ అనమాట, హిట్ అయిపోయింది. నెక్స్ట్ బ్లూ కూడా హిట్ అవుతుంది. కానీ మార్కెట్ ఏం చేసిందంటే సడన్గా రివర్స్ అయ్యి ఇక్కడ సెల్ చేసి ఉంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా బాగానే ఉండేది. ఈ లెవెల్కి మిడ్లో ఆ ఇన్విజిబుల్ లెవెల్ అనేది హిట్ అయిపోయింది మనకి. ఓకే, దాని తర్వాత సడన్గా రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళి కింద పడ్డది. సడన్గా రివర్స్ అయినాక మన సైకాలజీ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇక్కడ బై చేస్తాం, మళ్ళీ ఇక్కడ బై చేసినాక మళ్ళీ కింది పడిపోయింది. సో మార్కెట్ నేను
మిమ్మల్ని ట్రాప్ చేయాలి, లాస్ తీసుకురావాలి ట్రెండ్ ఫాలో అయ్యే ట్రేడర్స్కి అంటే ఎలాగైనా చేస్తుందండి, లాస్ తీసుకొస్తుంది. ఈ విషయంలో మనం ఏం చేయలేము ఇట్లాంటి ట్రేడ్లో. ఓకే, కంపల్సరీ లాస్ తీసుకొని బయటికి రావాల్సిందే. ఓకే, అందుకే నేను మ్యాక్సిమం చెప్తూ ఉంటాను, ఎంత తొందర వీలైతే అంత తొందరగా ఎగ్జిట్ అయిపోవడం. ఇంకా కావాలని చూసారా మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళి, కానీ అనుకున్నట్టు మన లెవెల్ రీచ్ అయిపోయింది. ఓకే, సో దట్స్ హౌ మార్కెట్ బిహేవ్స్. అందుకే స్మాల్ ప్రాఫిట్ తీసుకొని తొందరగా వెళ్ళిపోవాలి మార్కెట్లోకి. నోబడీ గివ్స్ గ్యారంటీ అనమాట. ఇది డోజోన్స్ చార్ట్. ఇది ఎక్కడో కొడుతున్న సీనా లాగా ఉంది. ఇక్కడ ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఇక్కడ బై చేస్తా బేసికల్లీ యాజ్ పర్ ద చార్ట్స్ టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి ఈ లెవెల్ని. ఓకే, ఇక్కడ బై చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి ఈ బ్లూ లెవెల్, బట్ రీచ్ కాలేదు. మార్నింగ్ ఈ లెవెల్స్ వీక్ ఉంటాయని దగ్గర డిస్కస్ చేసాం కదా, కిందికి వచ్చేసేసింది. ఓకే, సో ఇక్కడ బై చేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు తొందరగా కావాలంటే. లేదు, మార్నింగ్ లెవెల్స్ వీక్ ఉంటాయని మైండ్లో అప్పుడు తట్టింది అనుకోండి, ఇక్కడ సెల్ చేసేయచ్చు. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో ఇక్కడ సెల్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఇలా కూడా చేయొచ్చు. మనకి ఇక్కడ నాకు కాన్ఫిడెంట్గా లేను అంటే ఈ లెవెల్ ఎక్కడైతే బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఓకే, ఆల్స్ ఈ రెడ్ లెవెల్ దగ్గర కూడా సెల్ చేయొచ్చు. ఎందుకు ఇక్కడ రెడ్ లెవెల్ దగ్గర సెల్ చేయొచ్చు అంటే ఈ గ్యాప్ అప్ ఏదైతే గ్యాప్ ఫిల్ చేయడం కంపల్సరీ వస్తుంది. ఓకే, కానీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇవ్వకొని కింద ఈ లెవెల్ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి రివర్స్ అవుతుంది ట్రెండ్ అనేది అర్థం అనమాట. ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఎక్కడ పోతే అది అక్కడ. ఓకే, బేసికలీ గ్రీన్ టార్గెట్ అవ్వాలి, బట్ చూసారు కదా ఆ గ్రీన్ లెవెల్ ఎగ్జాక్ట్ హిట్ కాలేదు, దగ్గర వరకు వచ్చింది. అందుకే తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ కానీ ఎగ్జిట్ అయితే అయిపోతుంది. ఓకే, సో సింపుల్ అండి ట్రేడ్. ఓకే, అంటే రిస్క్ అయితే ఉంది. ఇక్కడ ఒకవేళ బై చేస్తే ఎక్కువ సస్టైన్ అవ్వదు, తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి. లేదు బై చేయలేదంటే మళ్ళీ రివర్స్ ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ ఎగ్జిట్ అయ్యి ఇక్కడ సెల్ చేయాలి. అట్లీస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ అని తీసుకొని వెళ్ళిపోతాం మనం. ఓకే, క్రూడ్ ఆయిల్ చార్ట్ చూసారా, ఇది నిన్న హై లో మార్క్ చేసుకున్నాను. ఓకే, ఇది కొంచెం పైన పెడదాం. ఓకే, క్లియర్ కదా, ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు ప్రాపర్గా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ బై చేస్తా. ఇక్కడ బై చేసినాక మన పైన లెవెల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది మన టార్గెట్. రెడ్, గ్రీన్, బ్లూ కదా అని ఇష్టం, మనం రెడ్ ఆర్ గ్రీన్ దగ్గర ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, ఫస్ట్ ఒక గ్రీన్, ఇది గోల్డ్ చార్ట్ అనమాట. ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఓకే, ఇక్కడ ఈ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేయలేకపోయింది. ఓకే, రెడ్ పడ్డా. ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడ బై చేస్తాను. బై చేసినాక నా గ్రీన్ అనేది నా టార్గెట్. రీచ్ అయిందా అంటే రీచ్ కాలేదు ఇంకా. ఓకే, అందుకే తొందరగా ఎగ్జిట్ అయిపోతే అయిపోయేది, బట్ మన చేతిలో లేదు, ఏం చేయలేము మనం ఇట్లాంటి స్టాక్స్. సో మార్కెట్ పడిపోయింది కదా, ఒక 2 స్టాక్ తీసుకుందాం, ఎలా బిహేవ్ చేస్తుందని చూద్దాం. అదాని ఎంటర్ప్రైజెస్, మారుతి, భారతి ఎయిర్టెల్, ఈ 3 స్టాక్ తీసుకుందాం, చూద్దాం ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎలా ఇచ్చింది అనేది. ఓకే, సో ఈ అదాని ఎంటర్ప్రైజ్ చూస్తే చాలా డెడ్ ఈజీ ట్రేడ్ అండి. ఒక రెడ్, గ్రీన్, రెడ్, ఇక్కడ సెల్ చేస్తా. ఇక్కడ సెల్ చేసినాక ఇక్కడ వరకు వచ్చింది స్టాక్, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు లాస్ట్ వరకు వెయిట్ చేస్తే పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది, బట్ లాస్ట్ వరకు ఎవరు వెయిట్ చేయరు. ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఓకే, సింపుల్. రెడ్ క్యాండిల్ డిసైడ్స్ ఎవ్రీథింగ్ అనమాట చెప్పాలంటే. నెక్స్ట్ మారుతి సుజుకి స్టాక్. ఓకే, 1 minute టైం ఫ్రేమ్. పెద్ద రెడ్ క్యాండిల్, ఇంకో రెడ్, ఇక్కడ సెల్ చేస్తే మన బ్లూ మన టార్గెట్. అట్లీస్ట్ ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. చూద్దాం ఏమైంది అనేది. రీచ్ అయింది, బట్ చాలా లేట్గా 3 o'clock రీచ్ అయింది. అంతవరకు ఎవరు వెయిట్ చేస్తారు. ఓకే, మంచి రెడ్ క్యాండిల్ పడ్డది భారత్ ఎయిర్టెల్లో 1 minute టైం ఫ్రేమ్లో. దాని తర్వాత గ్రీన్ నాకు ఎందుకో తేడా కొడుతుంది. ఈ లెవెల్ బ్రేక్ చేయలేక పైకి వెళ్ళలేకపోతుంది, వీక్గా ఉంది. కానీ గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్స్ ఉంది, మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ ఉంది, బట్ రెడ్ క్యాండిల్ పడ్డది, వీక్ ఉంది. ఈ లెవెల్ని బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ సెల్ చేయొచ్చు. బేసికల్లీ ఇక్కడ అర్థమవుతుంది ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోయిందని. ఇక్కడ సెల్ చేయొచ్చు ప్రాపర్గా. సెల్ చేయగానే మనకి ఎక్కడికి వెళ్ళింది, కింద లెవెల్ ఏం లేదు, మనం గీసుకున్న లెవెల్స్ ఏం రాలేవు బేసికలీ. సో ఇక్కడ సెల్ చేయగానే ఇక్కడ సెల్ చేయొచ్చు, లేదా ఇక్కడ సెల్ చేయొచ్చు. సెల్ చేయగానే ఇంకా మీ ఇష్టం, ఇంకా ఇక్కడ ఎగ్జిట్ అయ్యొచ్చు. ఇక్కడ సెల్ చేస్తే ఈ క్యాండిల్ ఇక్కడ వరకు ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి, అంతే. నెక్స్ట్ గెయినర్స్ చూద్దాం. ట్రెంట్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్. ఓకే, ట్రెంట్ స్టాక్ వచ్చేసరికి పైకి వెళ్ళింది. ఇక్కడ రెడ్
గ్రీన్, రెడ్ బేసికల్లీ ఇక్కడ చూస్తేనేమో సెల్ చేయాలి. ఇక్కడ సెల్ చేస్తే ఈ లెవెల్ టచ్ అవుతది కంపల్సరీగా. బట్ అది సడెన్‌గా ఇక్కడ సెల్ చేసామనుకోండి, సడెన్‌గా పైకెళ్ళింది. ఓకే. ట్రెండ్ చేంజ్ చేసిందని చెప్పింది, పైకెళ్ళింది. కానీ మళ్ళీ రివర్స్ కింద పడిపోయింది మనకి. ఓకే. సో, వెరీ కన్‌ఫ్యూజ్ ట్రేడ్ అనమాట ఇవాళ. ఓకే. జనరల్ ఎలా ఉంటదంటే, ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది కదా! నెక్స్ట్ కింద లెవెల్ ఉందనుకోండి కంపల్సరీ టచ్ అయితది. టచ్ చేసి దాన్ని గెలికి మరీ ఎళ్తది కంపల్సరీగా. ఓకే. ఇక్కడ గెలికింది. కానీ ఇక్కడ ఇద్దరిని గెలికింది. మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేవాడిని గెలికింది. అది ఆ లెవెల్‌ని గెలికింది 2. బేసికల్లీ ఏందంటే ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ ఇచ్చిందో ఇక్కడ బై చేయాలి బేసికల్లీ. కానీ మళ్ళీ వచ్చి కింద పడ్డది. వెరీ కన్‌ఫ్యూజ్ ట్రేడ్ ఉంది. ఇలాంటి ట్రేడ్‌లో కంపల్సరీ లాసే. లాస్. ఓకే. సో, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇన్ఫోసిస్. చూసారా ఇది టాప్ గెయినర్స్‌లో ఉంది. కానీ మనం రియల్‌గా ట్రేడ్ చేసేటప్పుడేమో స్టాక్ పడిపోయింది. అంటే ఈ గ్యాప్ అప్ ఎక్కువ ఇచ్చేసిందనమాట. ఓకే. కానీ దీన్ని కూడా ట్రేడ్ చేసామనమాట. ఓకే. సో, అలా ఉంటదనమాట ట్రేడింగ్‌లో. ఇప్పుడు పెరిగింది కదా అని తీసుకోలేము మనం. కానీ రియల్‌గా ట్రేడింగ్ చార్ట్‌లో చూస్తేనే పడిపోతుంది మనకి. ఫస్ట్ ఒక డోజీ క్యాండిల్, అయోమయం క్యాండిల్, నెక్స్ట్ ఇంకో రెడ్ క్యాండిల్. ఇక్కడ సెల్ చేయొచ్చు. సెల్ చేయగానే మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ లెవెల్ ఆర్ కింద ఇక్కడ. ఓకే. ఆర్ ఈ లెవెల్‌కి మిడ్‌లో ఇక్కడ వరకన్నా పెట్టుకోవచ్చు మనం. ఓకే. కానీ ఈజీగా హిట్ అయిపోయింది. దాని తర్వాత చూద్దాం ఎక్కడికెళ్ళిందో. ఇక మిడ్‌లో కూడా వచ్చేసింది. ఈ లెవెల్‌కి మిడ్. దాని తర్వాత ఎక్కడికెళ్ళింది? గ్యాప్‌ని ఫిల్ చేయడానికి రావాలి కంపల్సరీ. వస్తది. అండ్ అట్‌లీస్ట్ కొంతవరకన్నా వచ్చింది గ్యాప్ ఫిల్ చేయడానికి. కానీ మన ఈ లెవెల్‌కి మిడ్‌లో మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. సో, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్‌సిఎల్ టెక్నాలజీస్. ఓకే. ఇది కూడా గ్యాప్ అప్ ఇచ్చేసింది. గ్యాప్ అప్ ఇచ్చినాక కంప్లీట్ సైడ్‌వేస్ ఉంది మార్కెట్. సో, పొరపాటున దిగితే లాసే మనకి. ఓకే. సో, మనం ఏం చేద్దామంటే సెల్ చేయొచ్చు ఇక్కడ. ఒక గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది కదా! రెడ్. ఇక్కడ సెల్ చేయొచ్చు. ఎందుకు సెల్ చెప్తున్నా అంటే ఈ గ్యాప్ అప్ అయింది కదా! గ్యాప్‌ని అట్‌లీస్ట్ సగమన్నా ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో, ఫిల్ చేసిందా లేదా చూద్దాము. యెస్. లాస్ట్‌లో ఫిల్ చేసింది చూసారా? సో, తొందరగా ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే సరిపోతది. ఇక్కడ సెల్ చేస్తే. ఇంకా ఒకరు సైకాలజీ బట్టి కూడా ఉంటది. కొంతమంది వెయిట్ చేస్తారు. ఈ పూర్తిగా ఫిల్ అవ్వాలని. అట్‌లీస్ట్ మిడ్ ఫిల్ అయినా సరిపోతది. కానీ మిడ్ కూడా లాస్ట్‌లో ఫిల్ అయింది. నేను అందుకే తొందరగా ఎగ్జిట్ అయిపోతాను ఇట్లాంటి సిట్యుయేషన్‌లో. ఓకే. సో, ఇది ఇవాల్టి ట్రేడింగ్ స్టాక్స్. ఒక్కసారి బై అండ్ డిప్ స్టాక్స్ చూద్దాం. బై అండ్ డిప్ స్టాక్స్ ఎళ్ళింది ఒక్కసారి ఐటీ ఇండెక్స్ చూద్దాం. ఓకే. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. నెక్స్ట్ వచ్చేసరికి నిఫ్టీ ఐటీ ఇండెక్స్ చూద్దాం. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టాను. 200 ఈఎంఐఎస్ అని కింద ఆర్ఎస్ఐ అనమాట. ఓకే. చాలా వీక్‌నెస్ కనిపిస్తుంది. నేను అనుకున్నాం కదా! ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. బట్ స్టిల్ బై చేయొచ్చు అని అనుకున్నాం. బట్ వెయిట్ తొందరగా బై చేద్దాం మనం. ఓకే. అట్‌లీస్ట్ ఈ మిడ్ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఆర్ అట్‌లీస్ట్ ఈ లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే. వన్స్ ఈ లెవెల్ హిట్ అవ్వగానే 26,285 ఓకే. ఈ లెవెల్ ప్రాపర్‌గా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా! ఆర్ అట్‌లీస్ట్ మిడ్ లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తీసుకుందాం మనం. ఓకే. ఇక్కడ వచ్చినాకే అప్పుడు మనం ఐటీ స్టాక్స్ అనేవి తీసుకోవాలి ఏవైనా. ఓకే. ఇండివిడ్యువల్ ఐటీ స్టాక్స్ మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఐటీ ఇండెక్స్ ఓవరాల్ ఐటీ ఇండెక్స్ చూస్తే సరిపోతుంది మనకి. బట్ మోస్ట్‌లీ ఛాన్స్ అయితే ఉంది. ఓకే. ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 26,343 ఓకే. సో, ఇక్కడ వరకు వస్తే చాలా తక్కువలో డీప్ డిస్కౌంట్ దొరికినట్టు, కరెక్ట్ వాల్యుయేషన్ దొరికినట్టు. ఇప్పుడే మార్కెట్ చెప్తుంది మంచి వాల్యుయేషన్ దొరుకుతున్నాయని. బట్ వెయిట్ చేయాలి. ఈ లెవెల్ వరకు పట్టుకుంటే మనకి మంచి వాల్యుయేషన్ దొరికినట్టండి స్టాక్స్. ఓకే. ఐటీ స్టాక్స్. నెక్స్ట్ స్టాక్ ఈ స్టాక్ వచ్చేసరికి ఎల్ఎన్టీ ఫినాన్స్ అండి. ఇది బై అండ్ డిప్ స్టాక్ మనకి ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ పర్పస్. ఓకే. ఎందుకు ఈ స్టాక్ మనం డిస్కస్ చేస్తున్నామంటే సూపర్బ్‌గా ఉంది. చూసారా? వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అంత పైకే ఉంది. ఓవరాల్ ట్రెండ్ పైకే ఉంది. ఓకే. ఇప్పుడేం డిస్కౌంట్‌లో కూడా ఏం దొరకట్లేదు. పెద్ద డిస్కౌంట్ ఏం కాదు. ఓకే. బట్ స్టిల్ ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే ఫండమెంటల్స్ బాగున్నాయి మనకి. నెట్ ప్రాఫిట్ చూసారా? 595 నుంచి ఇప్పుడు 2643 అండ్ 2810 ప్రతి ప్రాఫిట్ అండ్ లాస్ ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే పోతుంది మనకి కంప్లీట్‌గా. అండ్ బాగుంది స్టాక్ కూడా. ఓకే. ఇవాళ న్యూస్‌లో కూడా వచ్చింది. సమ్ బీహార్ ఆర్ సమ్‌వేర్ అటు సైడ్ ఏదో లా తీసుకొచ్చారు. స్ట్రిక్ట్ చేస్తున్నారు రూల్స్, లెండింగ్ రూల్స్ అనేవో చెప్పారు. అందుకని కొంచెం పడ్డది స్టాక్. బట్ ఓవరాల్‌గా చూసారా? నెట్ ప్రాఫిట్ చాలా డీసెంట్‌గా ఉన్నాయి. కన్సిస్టెంట్ గ్రోత్ అయితే ఇస్తూనే పోతున్నాయి యాక్చువల్లీ. ఓకే. సో, ఓవరాల్‌గా చూస్తే ఇది లాంగ్ టర్మ్‌కి పెట్టుకోవచ్చు. మంచి స్టాక్ అనమాట.
ఫండమెంటల్స్ పరంగా, టెక్నికల్స్ పరంగా చూస్తే ఇప్పుడు బై చేసి పెట్టుకోవచ్చు, పర్లేదు. అంటే మళ్ళీ 200 ఈఎంఐ దగ్గర వచ్చే అవకాశం అయితే నాకు కనిపించలేదు. ఎందుకంటే సాలిడ్‌గా ఉంది స్టాక్ మనకి. ఓకే. ఆర్ఎస్ఐ కూడా కష్టమే. బట్ స్టిల్ తీసుకొని పెట్టుకోవచ్చు మనకి లాంగ్ టర్మ్‌కి. నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి లెన్స్కార్ట్. జనరల్లీ నేను ఏదైనా ఐపీఓ స్టాక్ ఒక 3 ఇయర్స్ అయితే గానీ రికమెండ్ చేయను ఎవరికీ. ఓకే. 2-3 ఇయర్స్ మినిమమ్ అవ్వాలి మార్కెట్‌లో, అప్పుడే బై చేయాలి మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి. కానీ చూస్తే టెక్నికల్స్ చూస్తే చాలా సాలిడ్‌గా ఉందండి. ఓకే. ఫండమెంటల్స్ అంత గ్రేట్ ఏం లేవు గానీ ప్రాఫిట్ అండ్ లాస్. టెక్నికల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అట్‌లీస్ట్ మనం కొన్ని రోజుల వరకు ఫ్యూ మంత్స్ వరకు తీసి పెట్టుకుంటే మంచి ప్రాఫిట్ వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే అన్ని గ్రీన్ క్యాండిల్స్ పడుతూ పైకి వెళ్ళిపోతుంది మనకి. అంత అప్ ట్రెండ్‌లోనే ఉంది మనకి. సో మంచి బై అనిపిస్తుంది. 537 గుడ్ ప్రైస్ టు బై. ఓకే. మేబీ 600, 700 వెళ్ళే అవకాశం ఉంది. సాలిడ్‌గా అయితే అనిపిస్తుంది. బట్ ఎక్కువ రోజులు ఉండదు ఈ స్టాక్‌లో. ఫ్యూ మంత్స్ ఇప్పుడు బై చేస్తే ఫ్యూ మంత్స్‌లో ఎప్పుడైనా ఎగ్జిట్ అయిపోవడం అంతే. ఓకే. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి డిక్సాన్ టెక్నాలజీస్. ఇది ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే. సో ఈ స్టాక్ సాలిడ్‌గా ఉందండి. ప్రాఫిట్ అండ్ లాస్ చూసాను. ఓకే. 14, 13, 43 సాలిడ్‌గా ఇంక్రీజింగ్ ట్రెండ్‌లో వెళ్తుంది మనకి. ఓకే. అలాగే టెక్నికల్స్ చూస్తే చార్ట్ కూడా చాలా బాగుంది మనకి. 45% డిస్కౌంట్ దొరుకుతుంది. అంటే 46% తీసుకోండి. 200 ఈఎంఐ టచ్ అయింది. ఇక్కడ మనకి ఆర్ఎస్ఐ కూడా ఓవర్సోల్ జోన్లో ఉన్నాం మనము. ఓకే. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఆర్ గుడ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు నాది. ఓకే. సో చాలా బాగుంటుంది ఈ స్టాక్ మనకి. 2 విధాలుగా చాలా బాగుంది మనకి. ఎలక్ట్రానిక్ కంపెనీ అండ్ మంచి డిస్కౌంట్లో వస్తుంది. తీసి పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్‌కి. ఓకే. సో ఇదండి ఇవాళ స్టాక్ డిస్కషన్. ఓకే. సో ఎల్ఎన్టీ ఫినాన్స్ ఒకటి, లెన్స్కార్ట్ ఒకటి, డిక్సాన్ ఒకటి మంచి స్టాక్స్. బై అండ్ డిప్ చూసారు కదా ఎంత డిస్కౌంట్లో వస్తుంది. అండ్ ఫండమెంటల్స్ కూడా చూసారు కదా మీ కళ్ళ ముందే ఉంది. ఓకే. సో తీసుకొని లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు మనకి. ఓకే. కొన్ని రోజుల వరకు పెట్టుకొని అమ్మేసిన అట్లా కూడా షార్ట్ టర్మ్ కూడా చేయొచ్చు మీరు. ఓకే. బట్ ఓవరాల్గా ఇట్లా బై అండ్ డిప్లో తీసుకుంటే కొంచెం మనకి డిస్కౌంట్లో వస్తుంది. అది మళ్ళీ పెరిగినా సైకలాజికల్గా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే బ్రేక్అవుట్ స్టాక్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ ట్రాప్ చేస్తుంటుంది ట్రేడింగ్లో లెక్క. సో అందుకే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి మనకి డిస్కౌంట్లో బై అండ్ డిప్లో చూసి తీసుకుంటూ ఉండాలి. మనకి న్యూస్ బేస్డ్ స్టాక్ పెరిగింది కదా అని తీసుకోవద్దు. మనకి పడ్డప్పుడే తీసుకోవాలి. పడ్డప్పుడు కూడా చూసాం కదా ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో, సాలిడ్గా ఉంటేనే తీసుకోవాలి మనకి. ఓకే. లేదు ఇప్పుడు లెన్స్కార్ట్ ఉంది. లెన్స్కార్ట్ అంటే సాలిడ్గా లేదు ఫండమెంటల్స్, బట్ స్టిల్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే టెక్నికల్స్ సాలిడ్గా ఉన్నాయి మనకి. పైకి వెళ్తుందని గట్టిగా అనిపిస్తుంది నాకు. ఓకే. సో అందుకే తీసుకుంటున్నాం. సో అది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.